So yes, now coming to physical access controls. మనం టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ కంట్రోల్స్ లో అడ్మినిస్ట్రేటివ్, ఫిజికల్ అండ్ టెక్నికల్ కంట్రోల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో physical access controls are a type of physical security control that regulates and monitors access to physical resources, అంటే such as data center facility అలాగనమాట. The purpose of physical access controls is to prevent and monitor physical attacks such as break-ins, theft and physical harm. అంటే ఏమన్నా థెఫ్ట్, రాబరీ కానీ ఏమన్నా ఫిజికల్ హార్మ్ కానీ ఇవేం అవ్వకుండా చూసుకోవాలనుకుంటే we should apply some physical access controls, okay, so that ఆ డేటా సెంటర్ కానీ ఆ సర్వర్ రూమ్స్ కానీ అవన్నీ సేఫ్గా ఉంటాయి. కమింగ్ టు ప్రివెంటింగ్ అండ్ కంట్రోలింగ్ ఫిజికల్ యాక్సెస్. An important part of managing physical access is having proper controls in place to prevent and control the access to facilities, okay. So these controls will stop the physical attacks from occurring by preventing intruders from being able to access key areas. అంటే ఏంటి, మనకి మోస్ట్ కీ ఏరియాస్ అంటే సెన్సిటివ్ ఏరియాస్, ఆ ఏరియాస్ని యాక్సెస్ చేయకుండా ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. సో మనం ఏమేమి ఫాలో అవుతాము? పెరిమీటర్ అండ్ ఎంట్రన్స్ ప్రొటెక్షన్, ఫెసిలిటీ యాక్సెస్, ఎన్వైరన్మెంటల్ డిజైన్ కన్సిడరేషన్స్. సో ఈ మూడు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. సో పెరిమీటర్ అండ్ ఎంట్రన్స్ ప్రొటెక్షన్. These measures are used to secure facilities by strategically placing physical barriers to prevent and control access. అంటే ఏంటి, మనం ఫిజికల్గా ఏమైనా బ్యారియర్స్ పెట్టి ఆ యాక్సెస్ అన్నది ఆపుతాం అనమాట. సో ఇవి జనరల్గా ఫెసిలిటీ యొక్క బౌండరీ చుట్టూ ఉంటాయి అండ్ దే సర్వ్ యాస్ ది ఫస్ట్ లైన్ ఆఫ్ ఫిజికల్ డిఫెన్స్. అంటే మనం డిఫెన్స్ స్ట్రాటజీలో చూసుకుంటే ఫస్ట్ మనం ఈ పెరిమీటర్ ఎంట్రన్స్ ప్రొటెక్షన్ చూసుకుంటాం, తర్వాత మిగతావి. So they includes bollards, fencing and walls, revolving doors and turnstiles, man traps, okay. So ఒక్కొక్కటి ఏంటో ఇప్పుడు చూద్దాం. Bollards. So these are the pillars or spears often made out of concrete or metal or any hard materials that are typically found outside the buildings. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి? మోస్ట్లీ పార్కింగ్ లాట్కి ఇంకా బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర పెడతారు. మనం డైలీ లైఫ్లో చూసే ఉంటాం కదా ఇవి. సో ఇవి జనరల్గా వెహికల్స్ని ఆపడానికి యూజ్ చేస్తారనమాట. దే రెడ్యూస్ ది రిస్క్ ఆఫ్ సమ్వన్ డ్రైవింగ్ ఏ వెహికల్ త్రూ ది ఎంట్రన్స్, ఓకే. అంటే ఎవరైనా ఇంట్రూడర్ వచ్చేసి ఫాస్ట్గా కార్ వేసుకుని వచ్చేస్తుంటే షుడ్ స్టాప్ దెమ్ కదా. ఈ బొలాట్స్ అన్నవి ఆ ఎంట్రన్స్ బయటే దే విల్ స్టాప్ దెమ్ వితౌట్ యాక్సెసింగ్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి fencing and walls. So fencing and walls, they serve as the physical barriers to restrict access to an area. Access is then funneled through approved entry points such as doors and gates. అంటే ఏంటి, ఫస్ట్ ఫెన్సింగ్ వాల్స్ యూజ్ చేసి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తాం. దెన్ యాక్సెస్ ఈజ్ ఫనల్డ్, అంటే వాళ్ళకి తర్వాత యాక్సెస్ ఎలా ఇస్తాము, మెయిన్ గేట్ నుంచి రండి అని, కానీ అలా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. So the level of protection provided by these barriers is based on the strength of materials, thickness, size and the construction method utilized. Okay? అంటే ఇప్పుడు మనం ఎవరన్నా అనాథరైజ్డ్ పర్సన్స్ని అదర్ వేస్ నుంచి వెనక నుంచి అది రాకుండా ఫెన్సింగ్ వాల్స్తో రెస్ట్రిక్ట్ చేసి అండ్ వాళ్ళకి యాక్సెస్ అనేది మెయిన్ గేట్స్ నుంచి ఇస్తారనమాట, ఓకే. సపోజ్ ఒక 3 feet హైట్ ఉన్న ఫెన్స్ని దాటుకుని ఈజీగా వచ్చేయచ్చు ఎవరన్నా, బట్ అదే 8 feet ఫెన్స్ అయితే ఇట్ విల్ బి డిఫికల్ట్ కదా. సో మోస్ట్ క్రిటికల్ ఏరియాస్ విల్ హ్యావ్ ది ఫెన్సెస్ ఆఫ్ అట్లీస్ట్ 8 feet హైట్, ఓకే. సో నెక్స్ట్ రివాల్వింగ్ డోర్స్ అండ్ టర్న్స్టైల్స్. ఇవి రివాల్వింగ్ డోర్స్, వీటిని టర్న్స్టైల్స్ అంటాం. సో దే ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ యాక్సెస్ పాయింట్స్ బై ఓన్లీ అలౌయింగ్ 1 person త్రూ ఎట్ ఏ టైమ్, ఓకే. అంటే ఒకేసారి ఒకరినే అలౌ చేస్తారనమాట. సో ఏ రివాల్వింగ్ డోర్ ఈజ్ సంథింగ్ కామన్లీ సీన్ ఇన్ ది ఎంట్రన్స్ టు ఏ బిల్డింగ్ ఆర్ ఎనీ లాబీ ఆర్ సమ్ హోటల్స్ కానీ ఎంట్రీ కొంచెం అలా ఉంటాయి కదా. అండ్ ఏ టర్న్స్టైల్ ఈజ్ ఎ మెకానికల్ గేట్ విత్ రొటేటింగ్ ఆర్మ్స్ దట్ కంట్రోల్స్ యాక్సెస్ పాయింట్స్ బై ఓన్లీ అలౌయింగ్ 1 person ఎట్ ఏ టైమ్. సో దీస్ ఆర్ కామన్లీ సీన్ ఇన్ సబ్వే స్టేషన్స్, మన మెట్రో స్టేషన్స్లో కూడా ఉంటాయి టర్న్స్టైల్స్. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తాము? ఎట్ ఏ టైం ఒకరిని పంపించడానికి యూజ్ చేస్తారనమాట, ఓకే.
So next one is man traps. A man trap is an area that has 2 locked doors built in such a way that first door must be closed before the second door can be opened. అంటే ఇప్పుడు ఫస్ట్ 2 డోర్స్ అన్నవి ఉంటాయి. ఫస్ట్ డోర్ నుంచి మీరు ఎంటర్ అవుతారు. ఇప్పుడు సెకండ్ డోర్ నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ డోర్ అనేది క్లోజ్ అయిపోవాలన్నమాట. సో బయట ఎవరైనా ఉంటే చూడకుండా అనమాట. సో దే కెన్ యాక్సెస్ టు ఏ సెక్యూర్ ఏరియా కెన్ బి గ్రాంటెడ్ దెన్. So these are typically used in areas that require a higher degree of security. అంటే డేటా సెంటర్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట మ్యాన్ ట్రాప్స్ అన్నవి. సో దీస్ మ్యాన్ ట్రాప్స్ ఆర్ యూజ్డ్ టు ప్రివెంట్ టెయిల్ గేటింగ్ అండ్ పిగ్గీ బ్యాకింగ్. ఓకే, ఇక్కడ టెయిల్ గేటింగ్ అంటే ఏంటంటే ఒక అనాథరైజ్డ్ పర్సన్ వెనుక ఫాలో అవుతూ వితౌట్ హిస్ పర్మిషన్ ఆ ఏరియాలోకి ఎంటర్ అయిపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ర్యాండమ్ పర్సన్ టర్న్స్టైల్స్ దాటుకుని ఆథరైజ్డ్ పర్సన్ తో వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సిమిలర్లీ పిగ్గీ బ్యాకింగ్ కూడా టెయిల్ గేటింగ్ లాగే, బట్ ఇక్కడ ఏంటంటే ఆథరైజ్డ్ పర్సన్ కి ఆ అనాథరైజ్డ్ పర్సన్ ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ తెలిసి జరుగుతుంది. టెయిల్ గేటింగ్ లో వితౌట్ హిస్ కన్సెంట్. ఓకే, సో ఈ మ్యాన్ ట్రాప్స్ అన్నవి టర్న్స్టైల్స్ ఇంకా రివాల్వింగ్ డోర్స్ కంటే మోర్ సెక్యూర్ అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఒక కీ పాయింట్ ఏంటంటే ప్రొటెక్టింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ పీపుల్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫిజికల్ యాక్సెస్ కంట్రోల్స్. ఇప్పుడు మనకి 2 ఉంటాయి, ఫెయిల్ సెక్యూర్, ఫెయిల్ సేఫ్. ఫెయిల్ సెక్యూర్ ని మనం ఫెయిల్ క్లోజ్డ్ అని కూడా అంటాం. ఇట్ మీన్స్ దట్ డ్యూరింగ్ ఎనీ డిజాస్టర్ ఆర్ ఎనీ పవర్ అవుటేజ్ ది డోర్ సిస్టమ్స్ ఆర్ సెట్ టు ఆటోమేటికల్లీ క్లోజ్ అండ్ లాక్. ఫెయిల్ సెక్యూర్ కానీ ఫెయిల్ క్లోజ్డ్ కానీ ఏం జరుగుతుంది అంటే ఏమైనా డిజాస్టర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డోర్స్ అన్నవి క్లోజ్ అయిపోయి లాక్ అయిపోతాయి అనమాట. అండ్ ఫెయిల్ సేఫ్, దీన్ని ఫెయిల్ ఓపెన్ అని కూడా అంటారు. వాట్ దట్ ఇట్ మీన్స్ ఈస్ డోర్స్ ఆర్ కాన్ఫిగర్డ్ టు రిమైన్ ఓపెన్ అండ్ రిమైన్ అన్లాక్డ్. అంటే ఏంటి, డోర్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫెయిల్ సెక్యూర్ అనేది మోర్ సెక్యూర్ కదా, కానీ దానివల్ల ఏమైనా డిజాస్టర్ వచ్చింది అనుకోండి ఆర్ ఫైర్ యాక్సిడెంట్ అయింది సడన్ గా ఆర్గనైజేషన్ లో, అప్పుడు పీపుల్ విల్ గెట్ ట్రాప్డ్ ఇన్ సైడ్ కదా. ఫెయిల్ సెక్యూర్ ఎందుకు సెక్యూర్ అంటున్నాము, అన్ని క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి నో వన్ కెన్ గెట్ యాక్సెస్ అనమాట. బట్ if there are doors that are not used for escape routes or any foot traffic, a fail secure approach must be appropriate. But in cases where people are involved, a fail safe approach is must to ensure the preservation of human life. అంటే ఎక్కువ పీపుల్ ఉంటే ఫెయిల్ సేఫ్ అప్రోచ్ అనేది అడ్వైజబుల్ అనమాట, ఈవెన్ దో ఫెయిల్ సెక్యూర్ ఇస్ మోర్ సెక్యూర్ అండ్ ప్రిఫరబుల్. So next one, facility access. Till now we saw the methods to control and prevent access. Now let's look at the ways to validate the identity of people in order to grant them access to facilities. Okay na? అంటే ఏంటి, ముందు మనం యాక్సెస్ ని ప్రివెంట్ చేస్తున్నాం పెరిమీటర్ అండ్ ఎంట్రన్స్ వాటిలో. ఇక్కడ ఏం చేస్తున్నాము, వాళ్ళ ఐడెంటిటీని వాలిడేట్ చేసి వాళ్ళని లోపలికి పంపించడానికి పర్మిషన్ ఇస్తున్నాం అనమాట. ఓకే, దిస్ ఇంక్లూడ్స్ ది ఫాలోయింగ్. ఏంటవి, photo ID and sign-in sheet, badge systems and biometric technology. Okay, perimeter and entrance prevention controls are often combined with facility access mechanisms such as biometric systems combined with man trap doors or using a badge system on a locked door. ఇక్కడ ఏంటి, బయోమెట్రిక్ సిస్టమ్ అనేది ఫెసిలిటీ యాక్సెస్ లోకి వస్తుంది, మ్యాన్ ట్రాప్స్ అనేవి పెరిమీటర్ అండ్ ఎంట్రన్స్ ప్రివెన్షన్ లోకి వస్తాయి. అలాగే బ్యాడ్జ్ సిస్టమ్ అన్నది ఫెసిలిటీ యాక్సెస్ లోకి వస్తుంది, అండ్ లాక్ డోర్స్ అన్నవి పెరిమీటర్ అండ్ ఎంట్రన్స్ ప్రివెన్షన్ లోకి వస్తాయి. సో ఈ 2 కంబైన్డ్ గా యూజ్ చేస్తారు అనమాట. సో ఫిజికల్ యాక్సెస్ కంట్రోల్స్ కెన్ ఆల్సో బి ఇంప్లిమెంటెడ్ ఇన్ సచ్ ఎ వే టు ప్రొవైడ్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోర్ ఓపెన్ అవ్వాలంటే మనకి పిన్ ఉండాలి, విచ్ ఇస్ సంథింగ్ యు నో, అండ్ there should scan their badge reader, that is something you have. So multi-factor authentication is valuable in increasing the security for both physical and logical access. Okay na? So facility access lo first one, photo ID and sign-in sheet. So this is likely to be one of the more common methods of confirming a
person's identity in lower security environments in order to control the physical access. అంటే ఇవి జనరల్ గా మరీ అంత హై సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్స్ లో యూజ్ చేయమన్నమాట. లో సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్స్ లో ఈజీగా ఫోటో ఐడి సైన్ ఇన్ షీట్ యూజ్ చేసుకుని వెరిఫై చేస్తారనమాట. దిస్ కన్సిస్ట్ ఆఫ్ signing a sign in sheet and confirming your identity by providing some sort of photo ID to receptionist or security guard. So they review it and then they grant the access అనమాట. సో అంటే సైన్ ఇన్ షీట్ లో ఎంటర్ చేయాలి, అలాగే మన ఫోటో ఐడి చూపించి వెరిఫికేషన్ కూడా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్జ్ సిస్టమ్స్. సో authorized personnel are issued a unique badge during their enrollment when their identity is confirmed. Okay, so the details of the badge are stored in a centralized system. ఎవరన్నా న్యూగా జాయిన్ అవుతే ఆథరైజ్డ్ పర్సన్ కి ఆ కంపెనీ అనేది ఒక యూనిక్ బ్యాడ్జ్ అనేది ఇస్తుంది. ఆ బ్యాడ్జ్ యొక్క డీటెయిల్స్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ లో స్టోర్ అవుతాయి. లేటర్ వెన్ ఎన్ యూజర్ స్వైప్స్ దేర్ బ్యాడ్జ్, it compares the badge against the data in the central system to determine if access should be provided or not. ఓకే, ఇప్పుడు బయట నుంచి ఒకరు వచ్చి బ్యాడ్జ్ స్వైప్ చేశారనుకోండి, ఆ డేటా అన్నది మ్యాచ్ అవ్వదు కాబట్టి వాళ్ళకి యాక్సెస్ అనేది రాదు. ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ దట్ మే బి యూజ్డ్ ఇన్ బ్యాడ్జ్ సిస్టమ్స్. సో అందులో బ్యాడ్జ్ సిస్టమ్స్ లో డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ బార్కోడ్. సో బార్కోడ్ ఇస్ సింప్లీ ఏ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనం గ్రాసరీ స్టోర్స్ కి వెళ్దాం అనుకోండి, మన ప్రొడక్ట్స్ ని స్కాన్ చేసి బిల్ వేస్తారు కదా. సో బార్కోడ్స్ ఆర్ ఎఫెక్టివ్ బట్ జనరల్లీ దే ఆర్ నాట్ సెక్యూర్ as barcode can be easily copied. Okay, next magnetic stripe. So magnetic stripe cards require the card to be physically swiped into the card reader. అంటే మనం క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినట్టు లేకపోతే హోటల్ కార్డ్ స్వైప్ చేసినట్టు ఈ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డ్ కూడా స్వైప్ చేయాలన్నమాట. ఆ బ్లాక్ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ లో మనకి డేటా అనేది ఎన్కోడ్ అయి ఉంటుంది. సో ఇట్ మేక్స్ దెమ్ మోర్ సెక్యూర్ దెన్ బార్కోడ్స్. బట్ మ్యాగ్నెటిక్ స్ట్రైప్స్ కెన్ బి మోడిఫైడ్ బై మ్యాగ్నెటిజం అనమాట. సో ఇవి కూడా మరీ అంత సెక్యూర్ కాదు. నెక్స్ట్ ప్రాక్సిమిటీ కార్డ్స్. సో ప్రాక్సిమిటీ కార్డ్స్ డోంట్ నీడ్ టు డైరెక్ట్లీ టచ్ ది కార్డ్ రీడర్. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్స్ కానీ ఈ ముందు మాట్లాడుకున్న మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డ్స్ కానీ మనం స్వైప్ చేయాలి, కానీ ఈ ప్రాక్సిమిటీ కార్డ్స్ కి టచ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ కార్డ్ రీడర్ దగ్గర పెడితే మనకి యాక్సెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. So unlike the magnetic stripe cards, proximity cards are not affected by the magnetism and the data on the card cannot be easily changed anamata. So comparatively ivi koncham secure. Okay, so next technology enti smart card. A smart card is that has a microprocessor in the card and it is capable of storing and processing the information. So a smart card can store biometric data, cryptographic keys and any other information. But smart cards require contact with the reader or they can be contactless depending on the architecture anamata. అంటే అవి కార్డ్ రీడర్ కి టచ్ చేయొచ్చు ఆర్ కాంటాక్ట్లెస్ గా కూడా అవ్వచ్చు అనమాట. సో a smart card may also facilitate the implementation of multi-factor authentication and it require a password or PIN to activate the card. Okay, ఇంకా RFID అని ఉంటాయి. RFID స్టాండ్స్ ఫర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. సో దీస్ కార్డ్స్ దే లెవరేజ్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ అండ్ దే కెన్ ఆపరేట్ ఫ్రమ్ ఏ ఫార్దర్ డిస్టెన్స్ దెన్ ప్రాక్సిమిటీ కార్డ్స్. అంటే చాలా దూరంగా ఉన్నా కూడా దే కెన్ యూజ్ RFID అనమాట. సో RFID టెక్నాలజీ కెన్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ టు స్మార్ట్ కార్డ్స్ ఆల్సో. కానీ వీటితో ప్రాబ్లం ఏంటంటే డేటా అనేది కార్డ్ నుంచి కార్డ్ రీడర్ కి వెళ్లే లోపు data can be captured through wireless anamata over the air. Okay, so adi deentlo unna disadvantage. Next hybrid. So many of these technologies can be used together. Ante for example a smart card can be used with RFID technology and there are also proximity smart cards. So facility access lo manaki third one enti biometrics. Okay, the use of biometrics is one of the 3 types of authentication factors.
something you are, as we previously discussed. So biometrics are used to identify and authenticate people using their personal attributes or characteristics to allow the physical access to the facilities. అంటే ఏంటి, ఏదైనా ఫెసిలిటీకి యాక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ బయోమెట్రిక్ గా దే షుడ్ చెక్ అనమాట. సో దీస్ బయోమెట్రిక్స్ కన్ఫర్మ్ పీపుల్స్ ఐడెంటిటీస్ యూజింగ్ ఫిజియోలాజికల్ ట్రైట్స్ ఆర్ బిహేవియర్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో ఈ ఫిజియలాజికల్ ట్రైట్స్ అంటే ఏంటి, ఫింగర్ ప్రింట్స్, ఫేషియల్ స్ట్రక్చర్స్, హ్యాండ్ జియోమెట్రీ, ఐ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ కానీ పామ్ వెన్ స్కాన్స్ కానీ అవుతాయి అనమాట. ఇంకా ఐరిస్ స్కాన్స్ ఉంటాయి. ఐరిస్ స్కాన్స్ అంటే ది కలర్డ్ పోర్షన్ ఆఫ్ ది ఐ సరౌండింగ్ ది పీపుల్. అండ్ రెటినల్ స్కాన్స్, రెటినా అంటే ద ప్యాటర్న్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది ఐ. ఇవన్నీ కూడా ఫిజియలాజికల్ ట్రైట్స్ లోకి వస్తాయి అనమాట. నెక్స్ట్ బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్. సో దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది పర్సన్స్ బిహేవియర్ సచ్ యాజ్ కంప్యూటర్ స్ట్రోక్, కీ స్ట్రోక్ ప్యాటర్న్స్ కానీ, అంటే మీరు ఎంత స్పీడ్ తో టైప్ చేస్తున్నారని కానీ, ది ప్యాటర్న్ ఆఫ్ ఏ రిటర్న్ సిగ్నేచర్, ఇప్పుడు సిగ్నేచర్ ఇటువైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి రాస్తున్నాం, అవన్నీ అన్నమాట. అండ్ వాయిస్ ప్రింట్. వాయిస్ ప్రింట్ అంటే ప్యాటర్న్స్ ఇన్ ది వాయిస్ టోన్ అండ్ ఫ్రీక్వెన్సీ, దాన్ని బట్టి కూడా బయోమెట్రిక్స్ అనేవి ఉంటాయి. బట్ ఫిజియలాజికల్ ట్రైట్స్ ఆర్ మోర్ యాక్యురేట్, ఎందుకంటే ఆ బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ ని ఫార్జరీ చేయొచ్చు. ఇప్పుడు సైన్ ఉంది, వాళ్ళు ఎలా పెడుతున్నారో చూసి సేమ్ అలాగే మనం ఫార్జరీ చేయొచ్చు కదా. అండ్ దీస్ బయోమెట్రిక్స్ ఆర్ నాట్ 100% accurate. And in critical applications, these are commonly used with another type of authentication factor. అంటే ఓన్లీ బయోమెట్రిక్స్ alone are not used. అంటే డ్యూయల్ ఫ్యాక్టర్ కానీ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లో కానీ బయోమెట్రిక్స్ ని ఇంకో దాంతో కంబైన్ చేసి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఎన్వైరన్మెంటల్ డిజైన్ కన్సిడరేషన్స్. Physical security can often be addressed as a part of environmental design and construction of the facility site and location. So one example of this is CPTED, అంటే crime prevention through environmental design అన్నమాట. So CPTED is a technique that is focused on preventing crime by leveraging environmental design elements that discourage criminal activity by changing the human behavior అన్నమాట. అంటే హ్యూమన్స్ ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని డిస్కరేజ్ చేసి, అంటే అలా చేయొద్దు ఇలా చేయాలి అన్నట్టు చెప్పి దాన్ని బట్టి ఈ క్రైమ్స్ జరగకుండా ఆపుతుంది అనమాట. ఇందులో మనకి త్రీ టైప్స్ ఉంటాయి. ఓకే, అవేంటి, న్యాచురల్ యాక్సెస్ కంట్రోల్, న్యాచురల్ సర్వేలెన్స్ అండ్ టెరిటోరియల్ రీఎన్ఫోర్స్మెంట్. సో న్యాచురల్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి, ద డిజైన్ ఆఫ్ ఫిజికల్ యాక్సెస్ ఈజ్ సచ్ ఏ వే దట్ ఇట్ గైడ్స్ పీపుల్ where you want them to go and prevents them from going where you don't want them to go. అంటే పీపుల్ ని మెయిన్ ఎంట్రన్స్ లాంటి వాటి నుంచి వెళ్ళమని చెప్పి రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ నుంచి దూరంగా ఉంచడం అనమాట. ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అన్నట్టు చెప్పడం. సో ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ వాక్స్ అండ్ పాత్వేస్ పీపుల్ ని ఎక్కడ నడవాలో చెప్తే, అలాగే బొలాట్స్ అండ్ ఫెన్సెస్ విల్ బ్లాక్ ది వెహికల్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ ఎంటరింగ్ అనాథరైజ్డ్ ఏరియాస్. అండ్ shrubs and trees can create natural barriers or guide the movement. Okay, so next one, natural surveillance. The placement of environmental features such as walkways, lighting and so on can provide the ability to see people who are near the entrances and exits of the buildings and facilities. సో ఇక్కడ ఏంటంటే విజిబిలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట టు డిటెక్ట్ ఎనీ అన్వాంటెడ్ బిహేవియర్. So walkways are placed near the windows or under the street lights, so to allow the easy observation. And bright lighting at the building entrances and exits will increase the safety and visibility. Okay. So last one vachesi territorial reinforcement. The design of the building exterior to provide the visual cues that help distinguish public and private areas. This can be accomplished by making public areas more welcoming and obvious, and private areas are designed to be more restrictive. అంటే ఇక్కడ పబ్లిక్ ప్లేసెస్ అండ్ ఏది రెస్ట్రిక్ట్ ప్లేసెస్ అన్నది చెప్పడానికి యూజ్ చేస్తారనమాట. సో ఏ వెల్కమింగ్ లాబీ ఆర్
ఎనీ క్లియర్లీ మార్క్డ్ రిసెప్షన్ ఏరియా ఆర్ మెంట్ ఫర్ పబ్లిక్ జోన్స్. అలాగే ఒక లాగింగ్ డాక్ ని చూస్తే సో ఆ లోడింగ్ డాక్ అంటే ఏంటి, ఏమన్నా థింగ్స్ ని లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి యూజ్ చేసే ఏరియా అనమాట. సో ఆ లోడింగ్ డాక్ ని చూస్తే అక్కడ ఉన్న డిజైన్స్ అండ్ సైన్స్ బట్టి అది రెస్ట్రిక్టెడ్ ఏరియా అని తెలిసిపోద్ది. సో ఇట్ కన్వేస్ పీపుల్ టు స్టే అవే ఫ్రమ్ దట్ ఏరియా ఇఫ్ దే ఆర్ంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ లోడింగ్ అండ్ అన్లోడింగ్. సో ఒకసారి రివైజ్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటి, ఫిజికల్ ఫెసిలిటీస్ లో ఏమేమి ఉంటాయి మనకి, డేటా సెంటర్స్, సర్వర్ రూమ్స్, మీడియా స్టోరేజ్ ఫెసిలిటీస్, ఎవిడెన్స్ స్టోరేజ్ రూమ్స్ అండ్ వైరింగ్ క్లోజెట్స్. ఓకే, నా ఫిజికల్ యాక్సెస్ కంట్రోల్స్ లో మనకి 3 types: perimeter and entrance protection, facility access, environmental design considerations. ఓకే, ఇందులో మళ్ళీ మనకి బొలాట్స్, పెరిమీటర్ లోకి బొలాట్స్, ఫెన్సింగ్ వాల్స్, రివాల్వింగ్ డోర్స్ అండ్ టర్న్స్టైల్స్, మ్యాన్ ట్రాప్స్ కూడా వస్తాయి. అదే ఫెసిలిటీ యాక్సెస్ లో మనకి ఫోటో ఐడి అండ్ సైన్ ఇన్ షీట్ ఒకటి, బ్యాడ్జ్ సిస్టమ్స్ ఒకటి, బయోమెట్రిక్స్ ఒకటి. ఈ బ్యాడ్జ్ సిస్టమ్స్ లో మనకి ఏమేమి ఉంటాయి, బార్ కోడ్స్, ప్రాక్సిమిటీ కార్డ్స్, స్మార్ట్ కార్డ్స్, RFID, మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డ్స్, హైబ్రిడ్. బయోమెట్రిక్స్ లో మనకి ఫిజియలాజికల్ అండ్ బిహేవియరల్ ఉంటాయి. అండ్ కమింగ్ టు థర్డ్ వింగ్ ఏంటవి, ఎన్వైరన్మెంటల్ డిజైన్ కన్సిడరేషన్స్. ఇదే CPTED అనమాట. ఇందులో మనకి 3 ఉంటాయి. ఏంటి, న్యాచురల్ యాక్సెస్ కంట్రోల్స్, న్యాచురల్ సర్వేలెన్స్ అండ్ టెరిటోరియల్ రీఎన్ఫోర్స్మెంట్. ఓకేనా. సో ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి కాపాడుకోవడానికి ఈ ఫిజికల్ యాక్సెస్ కంట్రోల్స్ అన్నవి యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా అందులో టైప్స్ అన్నమాట, కేటగిరీస్ అండ్ టైప్స్ ఏమేమి యూజ్ చేస్తాం అన్నది.